ఏపీ మార్కెట్లో చికెన్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. కార్తీక మాసం ముగియడంతో నాన్ వెజ్ మార్కెట్లు మళ్లీ కిటకిటలాడుతున్నాయి. దీంతో చికెన్ ధరలకు మళ్లీ రెక్కలు వస్తున్నాయి. విజయవాడ మార్కెట్లో చికెన్ రేట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. చికెన్ ప్రియులకి మళ్ళీ డోర్లు తెరిచినట్టయింది. అన్ని చోట్ల కూడా చికెన్ ప్రియులు ఒక్కసారిగా మాంసం దుకాణాలకు వచ్చైతే మాత్రం వాళ్ళ ఎన్నో నెల రోజులుగా తినని చికెన్ ఇప్పుడు మళ్ళీ తినడానికి రెడీ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. చికెన్ మార్కెట్ దగ్గర ఉన్నాం మనం. చికెన్ కొనడానికి అంటే చికెన్ కావచ్చు, అటు పక్కన ఇంకా మిగతా మాంసాహార వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే అటు పక్కన చికెను, మటను, ఫిష్, ప్రాన్స్ ఇవి ఇలా అన్నీ కూడా మొత్తం ఒకే దగ్గర దొరికేటటువంటి మార్కెట్కి అయితే మనం ఇప్పుడు వచ్చాము. ఈ మార్కెట్లో మొత్తం అన్నీ కూడా వరుసగా ఇంతకుముందు ఖాళీగా ఉన్నటువంటి షాపులు కూడా ఇప్పుడు కిటకిటలాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కిటకిటలాడుతున్న మొత్తం రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు కంటిన్యూగా ఈరోజు అయితే మార్కెట్ మాత్రం చాలా ఎక్కువగా నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక వినియోగదారులను మాట్లాడించే పరిస్థితి చేద్దాం. ఏమండి చెప్పండి, చికెన్ రేట్ ఎంత ఉంది? చికెన్ రేటు 260 ఉంది సార్ కేజీ. ప్రజెంట్ క్రౌడ్ ఎక్కువ ఉంది, సండే కదా, క్రౌడ్ ఎక్కువగా ఉంది. అయితే కార్తీక మాసం సందర్భంగా ఈ రకంగా రేట్లు పెరిగాయని ఏమని అనుకోవచ్చు? కార్తీక మాసం కంప్లీట్ అయిపోయింది కదా సార్, కొద్దిగా రేట్లు పెరిగాయి సార్. బాగానే, అంతకుముందు తక్కువగా ఉండేది రేటు, ఇప్పుడు పెంచారు రేట్లు. చెప్పండి, ఎన్ని కిలోలు కొన్నారు? 1 కేజీయా? 1 కేజీ కొన్నారు. సో మరి అంటే ఇప్పుడు ఇంత కార్తీక మాసం మొత్తం తినలేదు, ఇప్పుడు సడన్గా మీరు వండడానికి చికెన్ ఇంట్లో ఒకసారి వచ్చేటప్పటికి ఎలా ఉంది? మేము ఎప్పుడు తినేస్తూ ఉంటాను డైలీ. నేను కార్తీక మాసం అని ఏం లేదు. కార్తీక మాసం అని ఏం లేదు. మరి రేట్లు పెరిగిపోయాయి కదా, చెప్పండి. రేట్లు పెరిగిపోయాయి కదా. రేట్లు కార్తీక మాసంలో తినలేదు, ఫస్ట్ రేట్లు పెరిగాయి కాబట్టి మధ్యలో ఎవరో గ్యాప్ వచ్చింది కదా, 2 months 1 month క్రౌడ్ కూడా ఎక్కువ ఉన్నారు చికెన్ మీద. సో అది అక్కడ అన్ని చోట్ల కూడా కొనేవాళ్ళు అమ్మే ఎక్కువగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అమ్మే వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమండి చెప్పండి, చికెన్ అమ్మకాలు ఎలా ఉన్నాయి? చికెన్ అమ్మకాలు కొద్దిగా పెరిగినాయి సార్ ఈ వారం. దాంతోపాటు రేటు కూడా కొద్దిగా పెంచారు. మరి మొన్నటిదాకా కార్తీక మాసం రేటు తక్కువ ఉంది, కేజీకి ఒక 50-60 రూపాయలు పెరిగినాయి. మళ్ళీ అంతే సీజన్ కదండి, ఇప్పుడు అంతా క్రిస్టమస్ వస్తుంది, జనవరి 1st వస్తుంది, కొద్దిగా రేట్ ఎక్కువే ఉంటుంది. కొద్దిగా బేరం కూడా బాగుందండి వాళ్ళ ఆదివారం. 160లో ఉన్న చికెన్ కూడా ఇప్పుడు 260 రూపాయలు, ఇప్పుడే మనం విన్నాం, 260 రూపాయలు కూడా అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏదైనా మొత్తానికి కార్తీక మాసం వెళ్ళిపోవడంతో చికెన్ ప్రియులందరికీ అందరూ ఒక్కసారిగా రావడంతో కూడా ఈ మాంసాహార రేట్లు అయితే మాత్రం పెరిగిపోయాయని అయితే మార్కెట్లో ఉన్న పరిస్థితిని బట్టి అర్థమవుతుంది. కెమెరా పర్సన్ ఆర్కేతో రామ్, ఎన్టీవీ, విజయవాడ మార్కెట్ నుంచి.